హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు అయితే మా పిల్లలతోని పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. ఇక అందరం అయితే సరి సమానం 3 ప్లేట్ల సరి సమానం అయితే పానీపూరి అయితే వేసుకున్నాము. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకైతే ప్రైజ్ మనీ ఉంది 100 రూపీస్. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి 100 రూపీస్. లాస్ట్ తినేటోళ్ళకి పచ్చిమిర్చి తినాలి. లాస్ట్ తినేటోళ్ళు పచ్చిమిర్చి తినాలి. ఇప్పుడైతే ఛాలెంజ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఆగు 1 2 3 స్టార్ట్. కౌంట్ చేస్తూనే ఉండు మమ్మీ. మేము అప్పుడు కూడా అట్లనే చేద్దాం. నేను మెల్లగా తింటున్నా అయిపోయినా నాదే ఫస్ట్ అయిపోయింది. ఇట్లా జల్దీ జల్దీ తింటే ఇరుక్కుంటాయి. ఫస్ట్ అన్ని కప్స్ అట్లా చేస్తున్నాం. జల్దీ జల్దీ నింపి తినేయాలని. అలా అయిపోయింది అకిరా. అయిపోయింది. నిన్ను తెలిసేటట్టు అనిపిస్తుంది నాకు. ఎంజాయ్ చేస్తుంది. ఆయన కాంపిటీషన్ లో లేడు. పానీపూరి మాకు దొరకాలి అన్నట్టు ఎంజాయ్ చేస్తుంది. సేమ్ ఉన్నారు ఇద్దరు. విన్ విన్ విన్. నాకు అవసరం లేదు. అమ్మతో కడుక్కొని నేనైతే తినకపోతుండే. అక్క చెప్తుంది మిన్ను విన్ అయింది అనేసి. మీరు చెప్పండి ఎవరు విన్ అయ్యారు అనేసి. నేను మా మిన్ను అయితే ఛాలెంజ్ లాగానే తీసుకున్నాము. నువ్వా నేనా అనేసి ఇక తిన్నాము. మా అకిరా అయితే ఇక నిదానమే ప్రధానం అన్నట్టు మెల్లగా తింటుండు ఆస్వాదించి. నోట్లో ఉన్నది కూడా మొత్తం తినేసిన తర్వాత ఎవరిది వాళ్ళు వాటర్ అనేది తాగేస్తున్నాం ఇక్కడ. నేను మా మిన్ను అయితే సేమ్ ఒకటేలాగా తిన్నాము. ఇన్ని పానీపూరీలు నేనైతే ఎప్పుడు తినలేదు ఒకటేసారి. అది కూడా మేము ఛాలెంజ్ అయితే ఈవినింగ్ టైమ్ లో చేసాము 4-5 o'clock కి. నా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది టైట్ గా. నాకైతే ఇక చెమటలు పట్టేస్తుంది. ఇక పానీపూరి ఛాలెంజ్ లాగా తీసుకున్నాము. ఛాలెంజ్ లాగానే తిన్నాము కదా. ఫాస్ట్ గా తిన్నా కదా నోరు మొత్తం మండుతుంది. ఫాస్ట్ గా తినరా అని మాకిరాకి అంటున్నా. ఎందుకు మమ్మీ నేను ఛాలెంజ్ లాగా తీసుకోలేదు అనేసి అంటుండు మళ్ళీ మాకిరా. పానీపూరి ఛాలెంజ్ పెట్టుకుంటే మంచిగా పానీపూరి తినొచ్చు అనేసి మాకిరా ప్లానింగ్. మాకైతే అది తెలియదు. నిజంగా పానీపూరి ఛాలెంజ్ చేస్తుండేమో ఇక మంచిగా చేయొచ్చు, ఒక వీడియో కూడా అవుతుంది అనేసి నేనైతే పానీపూరి ఛాలెంజ్ కి ఒప్పుకున్నా. మా బాబు మాత్రం ఆస్వాదించి ఇక తింటుండు. ఇక మా మిన్ను అయితే ఛాలెంజ్ లో ఇంకా తిన్నది సరిపోక ఇంకా తింటుంది. మా అకిరా అయితే బాగా తింటాడు పానీపూరి. ఇక మా అకిరానే విన్ అవుతాడేమో అనేసి నేను అనుకున్నా. అనుకొని నేను పానీపూరిలో నేనే విన్ అవ్వాలనేసి నేనైతే ఎవరి ఫేస్ లో చూడకుండా కింద తల పెట్టుకొని మంచిగా తినేస్తున్నాను. అలా తిన్నా మా మిన్ను విన్ అయింది అనేసి మా అక్క అంటుంది. ఎవరు విన్ అయ్యారో మీరైతే చెప్పండి. ఇక్కడ మేము పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం కదా, అప్పుడు ఎవరు సపోర్ట్ అంటే మా అకిరా గాడికి వాళ్ళ పెద్ద మమ్మీ టోను అయితే సపోర్ట్ చేస్తున్నారు. తిను అకి అనేసి మా టోను తినురా ఏంద్రా ఇంత మెల్లగా తింటున్నావు అనేసి మా అక్క చెప్పినా మెల్లగా అయితే ఆయన తింటుండు. ఆయన మనసులో ఉంది నేను మెల్లగానే తింటా అనేసి ఆయన మనసులో ఉంది. ఈ వీడియో అయితే మీరు చూసిరు కదా, ఎవరు మంచిగా తిన్నారు ఎవరు విన్ అయ్యారు అనేసి మీరైతే చెప్పండి. మా మిన్ను అయితే విన్ అయిందనేసి మా అక్క అంటుంది. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి, ప్రాంక్ వీడియోస్ కావాలా లేకపోతే ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ కావాలా కామెంట్ చేయండి. ఫుడ్ విషయంలో ఫుడ్ ఛాలెంజ్ లో మా మిన్నే విన్ అవుతుంది అనేసి మాకైతే బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే మా అక్క ఛానల్లో బిర్యానీ ఛాలెంజ్ చేసింది కదా మా అక్క, దాంట్లో కూడా మా మిన్నే విన్ అయింది. ఇప్పుడు నా ఛానల్లో పానీపూరి ఛాలెంజ్ అయితే పెట్టిన
పెట్టినా కదా, ఇప్పుడు కూడా మా మిన్నే విన్ అయిందనేసి ఆమె అనుకుంటుంది. ఇక కొంచెం ఫుడ్ విషయంలో మా మిన్న అయితే పోటీ పడి తింటది, ఆమెకి ఇష్టం ఫుడ్ డిష్ ఆమె. నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ముందు అయితే మంచినే వాయిస్ ఓవర్ అయితే వచ్చింది కదా, మంచినే మైక్ పెట్టుకున్నాను. లాస్ట్ కి అయితే పానీపూరి మొత్తం తినేసిన తర్వాత మైక్ లో ఛార్జింగ్ అనేది అయిపోయింది, వాయిస్ అనేది వినిపిస్తలేదు. అందుకోసం ఇక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది, ఒక్కొక్కసారి అలానే అవుతూ ఉంటది కదా. ఏదైతే ఇక పానీపూరి ఛాలెంజ్ అయితే మంచిగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. మా అఖిర్ అయితే ఇక ఓడిపోయిండు. ఇక లాస్ట్ కి అయితే పచ్చిమిర్చి అయితే తినాలనేసి నేను అంటున్నాను. ఇక మా మిన్ను విన్ అయితే మా మిన్నుకి అయితే 100 రూపీస్ ఇవ్వాలి, నేను విన్ అయితే మా మిన్ను అయితే నాకు 100 రూపీస్ ఇవ్వాలి. మా మిన్ను పానీపూరి వాటర్ కూడా తాగలేదు, నేనైతే కంప్లీట్ చేసుకున్నాను, నేనే విన్ అయినట్టు. మీరు కూడా కామెంట్ చేయండి ఎవరు విన్ అయ్యారు. అయితే మాకి మిర్చి తినాలి. అయితే ఇక మేమైతే పానీపూరి ఛాలెంజ్ చేసినాం కదా, మేమిద్దరం మా మిన్ను నేనైతే ఛాలెంజ్ లాగానే తీసుకున్నాము. మా అఖిర్ అయితే ఛాలెంజ్ లాగా తీసుకోలేదు. ఇక మా అఖిర్ అయితే లేట్ గా నిదానమే ప్రధానం అన్నట్టు లేట్ గా తిన్నాడు. నేను మా మిన్న అయితే ఇక ఫాస్ట్ గా నువ్వా నేనా అన్నట్టు ఇద్దరం సరి సమానమే తిన్నాము. మీరు చూడండి లాస్ట్ వరకు ఎవరు మంచి తిన్నారు, ఎవరు ఫాస్ట్ గా తిన్నారు మీరు కామెంట్ చేయండి. ఇక లాస్ట్ కి అయితే మా అఖిర్ తిన్నాడు కదా, పచ్చిమిర్చి తినాలి ఓడినోళ్ళు. తిను నేను ఛాలెంజ్ లెక్క తీసుకుంటే వీళ్ళు ఎక్కడ ఓడిపోతారో అని మమ్మీ ఎప్పుడు ఓడిపోతారో నేను తీసుకున్నా. తిను కొంచెం కొరికినా చాలు. చీటింగ్ కొంచెం కొంచెమైనా కొరుకుతా చాలకిరా, కొంచెం కొరుకు, చీటింగ్ చేయొద్దు, కొంచెం కొరుకు కొరుకురా తొందరగా. చీటింగ్ చేస్తున్నావు కిరా నువ్వు, ఆగుతున్నావు నువ్వు. కొంచెం కొరుకు, లైట్ గా కొంచెం కొరికినా చాలా. స్పైసీనెస్ తెలుసా చాలు, కొంచెం కొరుకు. తెలిసి తినరా నువ్వు, తిను. అయినా ఏమని చెప్తే లేదు తింటే మమ్మీ కూడా ఇట్లా చేస్తుంది చిన్నపిల్లలు లెక్క. కాదు కొంచెం తినాలి, కొంచెం తినరా, స్పైసీగా కొంచెం.